దర్శకుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. అయితే వైసీపీలో కీలక స్థాయికి ఎదిగి ఎఫ్డీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన పోసాని ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 5 నెలల్లోనే ఎందుకు రాజీనామా చేసుకున్నారు? అసలు దీని వెనుకున్న కారణాలు ఏంది? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పోసాని మురళీకృష్ణ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎందుకోసం సడన్గా డిసిషన్ తీసుకున్నారు? అసలు ఏమైనా కేసులకు భయపడ్డారా? అంత సడన్గా రాజకీయాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఆల్రెడీ ఇవాళే ప్రెస్ అంతా చెప్పాను. ఏ కారణం ఏంటో అన్నీ మీకు తెలిసింది. నేను చెప్పాల్సిన కొత్తగా ఏమి లేవు. 100% కేవలం నా కుటుంబం కోసం, ముఖ్యంగా నా బిడ్డల కోసం, నా భార్య కోసం. నేను 15 ఏళ్ళ నుంచి నా బిడ్డలను పట్టించుకోవట్లేదు. 15 ఏళ్ళ నుంచి సినిమాలు చేయటం, మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడటం, సినిమాలు చేయటం, పాలిటిక్స్. పిల్లలు చదువుకుంటున్నారులే అనుకుంటా. మా ఆవిడని ఒకసారి అడిగితే మాట్లాడిపోయి పిల్లాడి దగ్గర అంటే నా కొడుకు చెప్పాడు, నేను ఏం చేయగలను డాడీ, మరి నన్ను ఎప్పుడన్నా మీరు సలహా ఇచ్చారా? నేనేం చేస్తానంటే అదే చేయిపో అని మమ్మీతో చెప్తున్నారు. మరి నేను బీటెక్ మరి మధ్యలో డిస్కంటిన్యూ చేశాను అంటే నేను షాక్ అయ్యా. డిస్కంటిన్యూ అంటే నువ్వు నాకు ఇష్టం లేదులే దానికి వెళ్దాం అనుకున్నావు కదా అంటే ఇష్టం లేక కదా డాడీ, నేను ట్యూషన్లు పెట్టుకుందాం అనుకున్నాను. నేను ట్యూషన్లో పెట్టించుకోవడానికి ఆ టైం కూడా నాకు కేటాయించలే. మమ్మీకి తిరిగి ఇంట్లో ఉంటుంది. నేను ఇక నా దారి నేను సరే వచ్చిపోతా ఉండి కొన్ని సబ్జెక్టులు పోయినాయి. అప్పుడు నీకు కూడా నేను చెప్పకుండా ఇది నాకు ఇంట్రెస్ట్ లేదే, సినిమాకి వెళ్తామని చెప్పి సినిమాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి 1.5 crore వేస్ట్ అయ్యింది. చదువుకున్నా, డైరెక్టర్ కోర్స్ చదువుకున్నా. అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఇప్పుడు నా కుటుంబం పాడైపోయినప్పుడు, నా కుటుంబం బాగున్నప్పుడు నేను ఏ రాజకీయాల గురించి మాట్లాడాలి? ఇప్పుడు నేను కొట్లా తిట్టలేదు కదా, చంపలేదు కదా, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను కదా. ఈ నా పెళ్ళిడికి వచ్చిన పిల్లోడు క్వశ్చన్ చేస్తే నేను తల దించుకున్నా. అందుకే చెప్పా జగన్ గారికి, మిగతా చంద్రబాబు గారికి, అందరికీ మంచి చెడు గురించి చెప్తూ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక నా కుటుంబం గురించే నేను ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ రాజకీయాల్లో మంచి చెడు చెప్పడానికి చాలామంది పెద్ద పెద్దలు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి పెద్దగా నేను వచ్చి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. నేను ఉడతాభక్తిగా ఏ పార్టీకైనా సేవ చేస్తాను తప్పితే నేను పెద్ద అట్లా ఇతరత నేను ఏదో అచీవ్మెంట్ చేశాననేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు వైసీపీకి రాజీనామా చేశారా, లేదంటే రాజీనామా చేయడానికి నేనేం పదవులు ఉన్నాయి? రాజీనామా చేయడానికి నేను సభ్యుడిని కూడా కాదు. ఏ పార్టీ ఎప్పుడూ సభ్యత్వం నేను తీసుకోవాలి. అంటే మీకు ఇన్ని రోజులు వైసీపీలో సభ్యత్వం లేదు? సభ్యత్వం లేదు, మన ప్రజారాజ్యం అప్పుడు లేదు. ఏ పార్టీలో కూడా నేను సభ్యత్వం చేసినట్టుగా ఏ ఒక్కడు కూడా నన్ను ఎవరు సభ్యత్వం తీసుకోండి సార్ కూడా అనలా. నేను సపోర్ట్ చేసేవాడిని తప్ప, సపోర్ట్ చేస్తా, ఎవరు మంచి ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తాను. అన్న మీకు వైసీపీలో కేవలం ఒక ఓటర్గా వైసీపీని సపోర్ట్ చేసిన వ్యక్తిగానే తప్ప వైసీపీ కార్యకర్త కూడా కాకుండా ఎఫ్డీసీ చైర్మన్ వచ్చింది. ఎందుకంటే నా మంచితనం చూసి, నా హానెస్ట్ చూసి. ఎందుకు హానెస్ట్ చూసి? ఇప్పుడు చాలామంది ఉండారండి, చాలామంది కూడా ఏ పార్టీలో ఉండరు. రాజ్యసభ సభ్యులు ఎవరు ఎక్కున్నాను ఉన్నాళ్ళలో బెటర్ పోసాని కృష్ణమురళి ఇచ్చారు. నిజంగా నిజాయితీకి పనిచేసేగా, రూపాయి కూడా తీసుకోకుండా. మరి నంది అవార్డులు కనుక్కోండి, మీరందరూ అభినందించారుగా. మరి అట్లా వచ్చాను. మళ్ళీ మా ఇంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళకే నమస్కారాలు చెప్పి క్షమించమని చెప్పి, నా కుటుంబం గురించే ఇక నేను చూసుకోవాలి, లేదా నా కుటుంబం నాశనం అయిపోయిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నా నాకు ఒరిగేదేమిటి? రాజకీయాలు నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. పోసాని కృష్ణమురళి ఏం నడుపుతాడు? వృతాభక్తిగా సేవ చేస్తా అంతే. అదే నా కుటుంబాన్ని చేసుకోవాలనుకుంటున్నా. రాజకీయాలు లాభం చేసాయా, నష్టం చేసాయా? నాకేమి నష్టం లేదు, నాకేమి లాభం లేదు. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. నేను ఆ సర్వీసే చేశాను. ఎవరిని నేను రాజకీయాల్లోకి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అనేవాళ్ళు ఉంటారు, సంపాదించుకున్నారు. రాజకీయాలకు వస్తే సర్వీస్ చేయాలి అనే దాంతోనే నేను సర్వీస్ చేశాను.
మీరు కనుక్కోండి కావాలంటే. అంటే ఆ సర్వీస్లో భాగంగానైనా ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పుడున్న నాయకులను కొంతమందిని మీరు విమర్శించారు. అది నాన్ సెన్స్ బ్రదర్. నువ్వు పద్దకాయ చెడ్డాలుగా మాట్లాడతావు. ఎందుకు విమర్శిస్తావు? ఎవరైతే తప్పులు చేస్తే విమర్శిస్తారు. నన్ను ఎందుకు విమర్శిస్తావు నువ్వు జర్నలిస్ట్గా? నేను పిచ్చేషాలు ఇస్తే, నేను తాగితే, నేను తిరిగితే, రేపు చెప్తే, డబ్బులుగా చేస్తే, బ్యాంకు లూటీలు చేస్తే, అవన్నీ చేస్తే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తావు. నువ్వు అవన్నీ చేయకుండా నువ్వు ఎలా అంటావు నన్ను? నేను ఎవరైతే అవినీతి చేశారో విమర్శించా, ఎవరైతే తప్పులు చేశారో విమర్శించా. మరి అవి కూడా వేయకుండా మరి నీ సంకనాకడానికి పౌరుడు ఉంది. ఎవడు క్వశ్చన్ చేస్తారు రాజకీయాలని? మనమే రాజకీయాలు నిర్మించుకున్న వాళ్ళే రాజకీయాల్లో తిట్టుకుంటారా? మనమే రాజకీయాలు మావి అని చెప్పి, రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్ అని చెప్పి, మాకు సర్వీస్ చేయట్లేదు అని మేమే కదా విమర్శించాలి. మన ఏ విమర్శిస్తే నువ్వు సపరేట్గా చూస్తావేంటి భయ్యా? సార్, మీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో కొన్ని విభేదాలు వచ్చినాయి, అవి విమర్శలు వేస్ట్ వచ్చినాయి. అన్న. తర్వాత సినిమా నువ్వు- పాత్రలు మీకు తగ్గాయని బయట టాక్ అనిపిస్తుంది. ఏమయ్యా, నేను అతను సినిమా ఆర్టిస్ట్ కాకముందే నేను విఐపిని, తెలుసు కదా నీకు. మరి ఇంకేంటి, వాళ్ళు చెప్తే సినిమా ఆపేస్తారా? ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు పనిచేశా, మరి 100 కోట్లు పైన సంపాదించా. అడ్డుపడ్డాడా పవన్ కళ్యాణ్? ఎందుకు అడ్డుపడతాడు? అతను నా గురించి అన్యాయంగా అట్లా అనిపించాడు కాబట్టి నేను అదే బాధతో ఉన్నా. లేకపోతే ఆయనకి నాకేంటి సంబంధం చెప్పండి? అంతకుముందు పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని TV9 లైవ్లో ఘోరాతి ఘోరంగా తిడితే నేను లైవ్లో ఉండి పవన్ కళ్యాణ్ సమర్థించా, వాళ్ళ భార్యను సమర్థించా. అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత ఆయన భార్య, పవన్ కళ్యాణ్ భార్య ఇంట్లోంచి నాకు ఫోన్ చేసి, థ్యాంక్స్ అండి, నన్ను నా హస్బెండ్ పవన్ కళ్యాణ్ని రెస్పెక్ట్గా ఉండేలాగా మాట్లాడారు, మా గౌరవం నిలబెట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి రేణుకు సహాయ్ నాకు ఫోన్ చేసింది. సేమ్ పవన్ కళ్యాణ్ అక్కయ్య ఫోన్ చేసింది. అక్క అడగండి మీరు కావాలండి, ఇది వాస్తవాలు నాన్న, నేను ఊరికే అల్లా టప్పక లంగాగాడిని కాదు. ఆమె ఫోన్ చేసింది, మురళి గారు నేను చిరంజీవి గారి సిస్టర్ని. అంత 1.5 ఇయర్ 1.5 అవర్ లైవ్లో మా అన్నయ్యని అందరినీ, పవన్ కళ్యాణ్ని ఆడవాళ్ళని తిడుతున్నా, మీరు ఒక్కడే నిలబడి లైవ్లో అందరికీ అండగా నిలిచారు. మాకు చాలా సంతోషం వేసిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవన్నీ ఏమైపోయినాయి అయ్యా? అవన్నీ ఏమైనా చెప్పు. మరి వాళ్ళెవరు, నేనెవరు? వాళ్ళకి ఎందుకు అండగా ఉన్నాను? అవి తెలుసుకోండి. పద్దాక పవన్ కళ్యాణ్ పోసారి పవన్ కళ్యాణ్ ఏంటి తొక్క, ఏం పట్ట. నేను ఎన్ని మంచి పనులు చేశాను వాళ్ళ కుటుంబానికి, ఎంత అండగా నిలబడ్డాను. వాడెవడో అమ్మలక్కలు తిడుతుంటే లైవ్లో అడగండి, రజనీకాంత్ పక్కన యాంకరు. సార్, ప్రధానంగా ఏపీలో మీ పైన కొన్ని కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల ఆ కేసుల నుంచి మిమ్మల్ని కూటమి ప్రభుత్వం వదిలేసింది అనుకోవచ్చా? నాన్ సెన్స్ అండి. ఇక ఇది లాస్ట్ క్వశ్చన్, నీకు ఆన్సర్ చెప్పండి. నీకు ఇదిగో, నేను యదవనైతే నన్ను జైల్లో పెడతారు, నేను సన్యాసినైతే జైల్లో పెడతారు, నేను సిన్సియర్ అయితే వదిలేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ. సార్, ఇక మీ రాజకీయ జీవితం ముగిసినట్టేనా? మొత్తం ఫ్యామిలీతోనేనా? ఏ రాజకీయం? నేను చెప్పాను కదా రాజా, మొత్తం ఇక ఫ్యామిలీ కాదు నువ్వు చెప్పింది 6 సార్లు చెప్తావా? ఫ్యామిలీ సినిమా ఏంటి? నేను చెప్పాను, ఫ్యామిలీ నా సినిమాలతోనే నా ఇంకా నా కుటుంబం నా కుటుంబం నష్టపోతుంది, మా అబ్బాయి భవిష్యత్తు పక్కదారి పడుతుంది అని చెప్పి రాజకీయాలకి నమస్కారం పెట్టి, అందరికీ క్షమాపణ చెప్పి, జగన్ గారికి క్షమాపణ చెప్పి, అందరికీ ఆల్ ద బిచ్ చెప్పి, మొత్తంగా ఇంకా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాను. ఇక మొత్తం సినిమాలు నా కుటుంబమే జీవితము, ఇక రాజకీయ వేదికల మీద నేను కనిపించాను. ఈ రోజులు నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు అంటూ కూడా పోసాని మురళీకృష్ణ చెప్తున్నారు. మొత్తంగా ఇక రాజకీయాలకు తాను మళ్ళీ రాను అని కూడా తాను తేల్చి చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.